మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సిద్దిపేటలో నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, కోదండరాం మామ అల్లుడు పాపాల భైరవులు 40 ఏళ్లుగా సిద్దిపేటను పట్టి పీడిస్తున్నారు. ఆ బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి కలిగిస్తా, కొమరెల్లి మల్లన్న సాక్షిగా రుణమాఫీ అమలు, హరీష్ రావుతో రాజీనామా చేయించి సిద్దిపేటలో కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా, దుబ్బాకకు రఘునందన్ తెచ్చింది గాడిద గుడ్డే, మొన్న కేసీఆర్ కు బాయ్ చెప్పాం, ఇక మోదీ కట. సిద్దిపేట, ఆసిఫాబాద్, కుత్బుల్లాపూర్ సభలు, రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. చూద్దాం మరి ఏం జరగబోతోంది. సో మెదక్లో జోరుగా, మెదక్ అంటే సిద్దిపేట గడ్డ మీద మరి రేవంత్ రెడ్డి గారు రోడ్ షో చేయడం జరిగింది. మరి మెదక్లో గెలిచేది ఎవరు? దయచేసి కమిటీలో పోస్ట్ పెట్టండి. మెదక్లో గెలిచేది ఎవరు, మరి ఏ పార్టీ గెలవబోతోంది, మరి రోడ్ షో తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గ్రాఫ్ మెదక్లో పెరగబోతోందా అనేది ఇక్కడ చూసినట్లయితే రోడ్ షోలో అద్దంకి దయాకర్ ఉన్నారు, అండ్ అలాగే కోదండరాం సార్ ఉన్నారు, మరి కొండా సురేఖ గారు ఉన్నారు, ఇంకొంతమంది సిద్దిపేట లీడర్స్ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నారు. సో సిద్దిపేటలో ఇప్పటి వరకు హరీష్ రావు దాటుకొని, అంటే కాంగ్రెస్ అక్కడ ప్రతిపక్ష నాయకులను లేకుండా చేయడం అనేది హరీష్ రావు స్టైలు. అంటే వాళ్ళకి ధీటుగా ఎవరు కూడా నించోవద్దు, ఎవరు కూడా పోటీ చేయొద్దు, పోటీ చేసిన వాళ్ళని అనగదొక్కాలి, గ్రిప్లో పెట్టుకోవాలి, ఇటువంటి రాక్షసపు ఆలోచనలు ఉంటాయి హరీష్ రావుకి. సో మరి ఇటువంటి రాక్షసపు ఆలోచనలు మరి సిద్దిపేట, మెదక్ అంటే హరీష్ రావు కొట్టిన పిండి. మరి ఆ మెదక్ జిల్లాలో మెదక్ ఎంపీ స్థానం మరి బీఆర్ఎస్ గెలుచుకోవడానికి డబ్బులు విచ్చలవిడిగా అక్కడ ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే రాజపుష్ప వాళ్ళదే కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉన్నారు. సో ఎవరు కూడా దానికి లొంగకండి. ఒక్కసారి ఇక్కడ ఈ మెదక్ షాడో ఎంపీగా అయినా హరీష్ రావే ఉంటాడు, షాడో ఎమ్మెల్యేలుగా అయినా కూడా హరీష్ రావే ఉంటాడు. కాబట్టి సో మీరు ఆచి తూచి అడిగేసుకోండి మెదక్ ప్రజలారా, మీరు బీజేపీ కోటేస్తారో కాంగ్రెస్ కోటేస్తారో మీ ఇష్టం. కానీ మెదక్లో మాత్రము బీఆర్ఎస్ కి ఓటేయకండి. వెంకటరెడ్డి సంగతి మీకు తెలియదు, మీకు నాకన్నా బాగా మెదక్ ప్రజలకు బాగా తెలుసు. ఐఏఎస్ ఉన్నప్పుడు ఆయన చేసి వెలగబెట్టింది ఏం లేదు. ఉన్న ఇంకా రంగనాయక సాగర్ భూములన్నీ కూడా హరీష్ రావు కట్టబెట్టింది. ఈ కొన్ని భూములన్నీ కూడా ఎవరు కట్టబెట్టింది అనేది కూడా క్లియర్గా తెలుసు, క్లియర్గా మీ అందరు కూడా తెలుసు. కాబట్టి సో బీఆర్ఎస్ కి తప్ప మెదక్లో బీఆర్ఎస్ కి ఓటేయకుండా బీజేపీకి కానీ కాంగ్రెస్ కి కానీ ఓటేయండి. ఎందుకంటే అక్కడ వెంకటరెడ్డి గెలిస్తే హరీష్ రావు గెలిచినట్టే. ఈ హరీష్ రావు సైలెంట్గా ఉండాలంటే వెంకటరెడ్డి ఓడిపోవాలి. సో ఈ ఒక చిన్న లాజిక్ మీరు పట్టుకొని ముందరికి వెళ్ళండి అని చెప్పి నేను మరొకసారి మెదక్ ప్రజలకు నేను చెప్తా ఉన్నాను. నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, కోదండరాం మామ అల్లుడు పాపాల భైరవులు 40 ఏళ్లుగా సిద్దిపేటను పట్టి పీడిస్తున్నారు. ఆ బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి కలిగిస్తా, కొమరెల్లి మల్లన్న సాక్షిగా రుణమాఫీ అమలు, హరీష్ రావుతో రాజీనామా చేయించి సిద్దిపేటలో కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా, దుబ్బాకకు రఘునందన్ తెచ్చింది గాడిద గుడ్డే, మొన్న కేసీఆర్ కు బాయ్ చెప్పాం, ఇక మోదీ కట. సిద్దిపేట, ఆసిఫాబాద్, కుత్బుల్లాపూర్ సభలు, రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. చూద్దాం మరి ఏం జరగబోతోంది. సో మెదక్లో జోరుగా, మెదక్ అంటే సిద్దిపేట గడ్డ మీద మరి రేవంత్ రెడ్డి గారు రోడ్ షో చేయడం జరిగింది. మరి మెదక్లో గెలిచేది ఎవరు? దయచేసి కమిటీలో పోస్ట్ పెట్టండి. మెదక్లో గెలిచేది ఎవరు, మరి ఏ పార్టీ గెలవబోతోంది, మరి రోడ్ షో తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గ్రాఫ్ మెదక్లో పెరగబోతోందా అనేది ఇక్కడ చూసినట్లయితే రోడ్ షోలో అద్దంకి దయాకర్ ఉన్నారు, అండ్ అలాగే కోదండరాం సార్ ఉన్నారు, మరి కొండా సురేఖ గారు ఉన్నారు, ఇంకొంతమంది సిద్దిపేట లీడర్స్ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నారు. సో సిద్దిపేటలో ఇప్పటి వరకు హరీష్ రావు దాటుకొని, అంటే కాంగ్రెస్ అక్కడ ప్రతిపక్ష నాయకులను లేకుండా చేయడం అనేది హరీష్ రావు స్టైలు. అంటే వాళ్ళకి ధీటుగా ఎవరు కూడా నించోవద్దు, ఎవరు కూడా పోటీ చేయొద్దు, పోటీ చేసిన వాళ్ళని అనగదొక్కాలి, గ్రిప్లో పెట్టుకోవాలి, ఇటువంటి రాక్షసపు ఆలోచనలు ఉంటాయి హరీష్ రావుకి. సో మరి ఇటువంటి రాక్షసపు ఆలోచనలు మరి సిద్దిపేట, మెదక్ అంటే హరీష్ రావు కొట్టిన పిండి. మరి ఆ మెదక్ జిల్లాలో మెదక్ ఎంపీ స్థానం మరి బీఆర్ఎస్ గెలుచుకోవడానికి డబ్బులు విచ్చలవిడిగా అక్కడ ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే రాజపుష్ప వాళ్ళదే కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉన్నారు. సో ఎవరు కూడా దానికి లొంగకండి. ఒక్కసారి ఇక్కడ ఈ మెదక్ షాడో ఎంపీగా అయినా హరీష్ రావే ఉంటాడు, షాడో ఎమ్మెల్యేలుగా అయినా కూడా హరీష్ రావే ఉంటాడు. కాబట్టి సో మీరు ఆచి తూచి అడిగేసుకోండి మెదక్ ప్రజలారా,
మీరు బీజేపీ కోటేస్తారో కాంగ్రెస్ కోటేస్తారో మీ ఇష్టం. కానీ మెదక్లో మాత్రము బీఆర్ఎస్ కి ఓటేయకండి. వెంకటరెడ్డి సంగతి మీకు తెలియదు, మీకు నాకన్నా బాగా మెదక్ ప్రజలకు బాగా తెలుసు. ఐఏఎస్ ఉన్నప్పుడు ఆయన చేసి వెలగబెట్టింది ఏం లేదు. ఉన్న ఇంకా రంగనాయక సాగర్ భూములన్నీ కూడా హరీష్ రావు కట్టబెట్టింది. ఈ కొన్ని భూములన్నీ కూడా ఎవరు కట్టబెట్టింది అనేది కూడా క్లియర్ గా తెలుసు, క్లియర్ గా మీ అందరు కూడా తెలుసు. కాబట్టి సో బీఆర్ఎస్ కి తప్ప మెదక్లో బీఆర్ఎస్ కి ఓటేయకుండా బీజేపీకి కానీ కాంగ్రెస్ కి కానీ ఓటేయండి. ఎందుకంటే అక్కడ వెంకటరెడ్డి గెలిస్తే హరీష్ రావు గెలిచినట్టే. ఈ హరీష్ రావు సైలెంట్గా ఉండాలంటే వెంకటరెడ్డి ఓడిపోవాలి. సో ఈ ఒక చిన్న లాజిక్ మీరు పట్టుకొని ముందరికి వెళ్ళండి అని చెప్పి నేను మరొకసారి మెదక్ ప్రజలకు నేను చెప్తా ఉన్నాను.